దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. రాజకీయాలు చేసేటప్పుడు నీ మీద ఎదుటి వాళ్ళకి భయమైనా ఉండాలి, లేదా భక్తి అయినా ఉండాలండి. భయం అంటే ఏంటో చూపిస్తూ జగనన్న గత 5 ఏళ్ళు చేసిన రాజకీయాలు చూసాం. తన సలహాదారుడి మాట లేదనే సిఎస్ని పీకిబారి నూగాడు అన్న. స్వామితో పని కాదు కదా. గంజాయి తగలబెట్టాడని డీజీపీని పీకేసి చైర్మన్ చేశాడు. దెబ్బకి అధికారులు అందరూ సెట్ అయ్యారు. వాళ్ళు అడిగిన దానికంటే ఇంకో మెట్టు ఎక్కువగానే పనిచేశారు వాళ్ళ కోసం. అయితే ఈ చంద్రబాబు లోకేష్లో అవమానాలు పడ్డారు, కాదని లేదు ఎవరు కూడా. కానీ వీళ్ళ కోసం నాయకులు కార్యకర్తలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా. కార్యకర్తలు పోరాడి జగన్ ఓడించారు. ఈ గెలుపులో ఈ అబ్బా కొడుకులది కృషి సగం అయితే కార్యకర్తల కృషి కూడా ఇంకో సగం ఉంది కదా. సో వాళ్ళకి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉంది స్వామి. చంద్రబాబు గారు, లోకేష్ గారు వినాలి. మీరు బాగా గెలిచే సంవత్సరం అవుతోంది. అప్పుడు మీరే అన్నారు సైకో అన్నాని. రైటు, సైకో సేన చేసిన రాజకాల మీద, దానికి వంత పాడిన అధికారుల మీద మీరు తీసుకునే చర్యలు ఏంటంటే నా మాత్రమే ఏమున్నా బొంగి ఏం తీసుకోవాలా మీరు. అదే మీ కార్యకర్తలు అంటమాట. కళ్ళ ముందే క్లియర్గా లెక్కలతో సహా చూపించినా ముహూర్తాలు చూసుకుంటా ఉన్నారు మీరు కూర్చోండబట్టే. ఇప్పుడు ఆయన జగన్ అనుకో కూడా ధైర్యంగా మీడియా ముందే ఓపెన్గా నేను అన్నాడు, పేరు నా బొచ్చు బీక్కోండి, అదేలే రోమాలు బీక్కోండి, కొంచెం లాంగ్వేజ్ అని ఈ మధ్య మార్చుకున్నాడు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు బొచ్చు అనేవాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేళ్ళకి నా రోమాలు కూడా బీక్కోలేరు అంటున్నాడు. సర్లే ఏదోటి బీక్కుంటారు అని బిందాసుగా ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు బొచ్చు బీకే పని మనకెందుకులే, మేము అభివృద్ధి చేస్తాం, అధికారులతో అంతా మంచిగా ఉందని రిపోర్ట్స్ తెప్పించుకుంటాం అనుకుంటే 2029 ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్లో మీతో సగం పోరాటం చేసిన వాళ్ళు కనీసం అంటే సగం మంది కూడా రారు స్వామి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చాలామంది సైలెంట్ అయిపోతారు. 20% గ్రాఫ్ కూడా డ్రాప్ అవుతుంది. ఇదొకటే కాదు, ఇంకోవైపు మీరు కొంతమంది ఎమ్మెల్యేలని సంఖ్యను ఎక్కించుకున్నారు. ఆ నాయాళ్ళు మొత్తమే సామంతరాజుల్లాగా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోవట్లు ఎక్కడ చూసినా ఇసుక, ఎక్కడ పడితే దోపిడీ మధ్య. ఈ అరాచకాలతో ఇంకొక 20% మైనస్ అవుతుంది. ఇన్ని లోపాల మధ్య స్వామి నువ్వు విజన్ 2047 అంటే చాలామందికి నవ్వు వస్తుంది. 2029కే అనుమానాలు వస్తున్నాయి. గుండెల్లో నిద్రపోతా, కల్లోకి వస్తా, కళ్ళు తెరిపిస్తా, ఈ డైలాగ్స్ మీరే కొట్టుకోవాలి. అబ్బా కొడుకులు ఇద్దరు మీరే చప్పట్లు కొట్టాలి, మీరే జిల్స్ వేసుకోవాలి స్వామి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.